హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మా పాప అయితే ఈరోజు సాయంత్రం గుడికి అయితే వెళ్తూ ఉన్నామండి. మా హాయ్ చెప్పు అందరికీ. బంగారి హాయ్ చెప్పు. అదో చూడండి హాయ్ చెప్తా ఉంది. హాయ్. మా మమ్మీకి అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పు. ఈరోజు మా పాపకి పువ్వులు కూడా పెట్టాను. లేపించు. బాగుందా? ఈరోజు మేము మా ఊరి గ్రామ దేవత అయిన మారికాంబ దేవి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నామండి. సాయంత్రం ఇప్పుడు 5:30 5:40 అవుతా ఉంది టైము. సో మార్నింగే వెళ్ళాల్సింది, కానీ కొంచెం సమయం లేక ఇప్పుడైతే రెడీ అయ్యి నేను మా పాప వెళ్తూ ఉంటాము. ఇంట్లో కూడా పూజ కూడాను చేసేసాను. చూడండి కావాలంటే మీరే. సో చూసారు కదా, నేనైతే ఈరోజు బ్లూ కలర్ డ్రెస్లో అయితే ఉన్నానండి. సో ఇది కొత్త డ్రెస్, నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నా. ఎవరికైనా లింక్ కావాలని లింక్ అని నాకు కమెంట్ చేసి నేను లింక్ అయితే మీకు పెడతానండి. సో బాగానే కనిపిస్తుంది కదా నాకు ఈ డ్రెస్, కనబడిస్తాను బాగానే. సో ఆటోకి అయితే కాల్ చేశాను. ఆటో అయితే ఇప్పుడు ఒక 15 మినిట్స్ అవుతుంది అన్నారు. సో అందుకే నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో నేను ఆటోలో వెళ్ళి నేను మా ఊరి అమ్మవారిని అయితే మీకు దర్శనం చేపిస్తానండి. సో అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి, స్పెషల్ కూడాను. ఎందుకంటే ఆ అమ్మవారి గురించి చెప్పాలంటే మనకి మాటలే రావండి. ఎందుకంటే చాలా స్పెషల్. అమ్మవారిని చూసే కనుక ఎంత మాటలో వర్ణించినా కూడా ఈరోజు అలంకరణ కూడా చాలా బాగానే చేస్తున్నారు. ఎందుకంటే ఆషాఢ అమావాస్య కదా, సో చాలా స్పెషల్గా అయితే చేపించున్నారంట. సో అందుకోసం నేను ఆ దేవిని దర్శించుకోవడానికి, అలంకరణ చూసి మురిసిపోవడానికి నేను వెళ్తూ ఉన్నాను ఈరోజు. సో జోడి అమ్మవారండి, జోడి మారియమ్మ విగ్రహాలు అవి. సో స్పెషల్ ఏంటంటే అమ్మవారికి మీసాలు ఉంటాయి. శ్రీ మారికాంబ దేవి అమ్మవారికి మీసాలు కూడా ఉంటాయండి. సో అది దానికి పెద్ద హిస్టరీనే ఉందంట. సో అదైతే నాకు తెలీదు. ఆ హిస్టరీ గురించి నేను మీకు తెలుసుకొని చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో మా పాప నాతో పాటు వ్లాగ్ చేయడానికి తను కూడా రెడీ అయిపోయిందండి. రామా రా 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 చెప్పు హాయ్ అను. హాయ్ 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 అను. బంగారి, ఇది చిన్న బంగారి. సో ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి నేను మా పాప రెడీ అయితే వెళ్ళిపోతున్నాము. సో మా ఆయన్ని ఏమండి తీసుకెళ్తారా అంటే, నాకు టైం ఉన్నప్పుడు నువ్వు రెడీ కావు, సో నువ్వు రెడీ అయినప్పుడు నాకు టైం ఉండదు అని చెప్తారు. సో ఈ మా హస్బెండ్ని నమ్ముకోవడానికన్నా ఆటో నేను మా ఆయనతో వెళ్ళింది చాలా తక్కువ, ఆటోలో వెళ్ళిందే ఎక్కువ. సిటీలో ఉన్నా కూడా ఏ రోజు ఒంటరిగా అయితే వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. సో మా ఆయన నాకేం చెప్పారంటే, నువ్వు గుడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి నువ్వు ఎక్కడికి నడుచుకొని వెళ్ళొద్దు, ఆటో ఆయన్ని దగ్గరే పెట్టుకొని నీకేమైనా థింగ్స్, క్లిప్స్, స్టిక్కర్స్, క్రీము, ఇట్లాంటివి, గాజులు, అట్లాంటివి ఏమైనా కావాలంటే షాపింగ్ అక్కడ తీసుకెళ్ళి ఫ్యాన్సీ స్టోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం కావాలో అవన్నీ కొనుక్కొని నాకు కాల్ చేసి చెప్తే స్కానర్ పంపిస్తే నేను డబ్బులు ఇస్తాను అన్నారు. కానీ నా చేతిలో డబ్బులు ఇచ్చి షాపింగ్ చేయని చెప్పలేదు మా ఆయన. అండ్ ఇంకొకటి ఏం చెప్పారంటే, నీకేమైనా బట్టలు అవేమైనా నువ్వు షాపింగ్ చేయాలి అనుకుంటే కనుక అది కూడా చెయ్యి, దానికి కూడా డబ్బులు పంపిస్తా అన్నారు. సో నేను ఏ షాపింగ్ చెయ్యాలని అనుకోవట్లేదండి. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, త్వరగా ఇంటికి రావాలి, పాపకి ఏమైనా చేసి తినబెట్టాలి. అంటే బైక్లో వెళ్తే మనకి కంఫర్టబుల్ ఉంటుంది. ఒక షాప్ కాదు, ఒక షాప్లో నచ్చలేదంటే ఇంకో షాప్లో తీసుకోవచ్చు. సో అలా తిరగవచ్చు. కానీ ఆటో వాళ్ళని ఎంతని డబ్బులు ఇస్తాము ఊరికే. ఆయన ఏమి ఆటో వాళ్ళ మనల్ని ఏమి తీసుకెళ్ళరు. డబ్బులు ఇచ్చినా కూడా అలా తిరగాలంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. వాళ్ళు ఏమైనా తిట్టుకుంటారో ఏమో అని. సో నేను కొత్తగా చైన్ కూడా తీసుకున్నా. చూడండి, నేను కొత్తగా ఒక చైన్ కూడా తీసుకున్నా ఆన్లైన్లోనే. నాకు గోల్డ్ చైన్ ఉండింది, ఏమో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల అది పోయి జ్యువెలరీ షాప్లో ఉందండి, ఇక్కడికో ఉంది. అది తీసుకుంటాం, విడిపించుకోవాలి. కొంచెం డబ్బులు వచ్చాక దాన్ని విడిపించుకోవాలి. మా పాపకి ఇప్పుడిప్పుడే కొంచెమే గోల్డ్ అయితే సేవ్ చేసి పెట్టాలి, డబ్బులు సేవ్ చేసి పెట్టాలి. సో చాలా ప్లానింగ్స్ అయితే ఉంది. అయితే ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళేదైతే నేను మా ఊరి అమ్మవారిని అయితే నేను మీకు చూపిస్తాను. చాలా పవర్ఫుల్ అమ్మవారు, చాలా 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 పెద్ద ట్రస్టే పెట్టారు అమ్మవారి పేరు మీద. ఎన్నెన్ని సేవలు చేస్తారంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేబర్ వార్డులు ఉంటాయి కదండి, డెలివరీ వార్డ్స్. సో అవి చాలా పెద్దగా కట్టించారు. స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేలా అన్ని స్పెషల్ హాస్పిటల్స్లో ఉంటాయి కదండి, ప్రైవేట్ హాస్పిటల్స్లో. సో అలాగే బెడ్లు, ఐసీయూలు అవన్నీ చెప్పించారు. బ్లడ్ బ్యాంక్ కట్టించారు మా ఊర్లో.
అండ్ ప్రతి ఒక్క ఏరియాకి ఫిల్టర్ వాటర్ అనేది చేయించారు, ఫ్రీగానే ఫిల్టర్ వాటర్ కట్టించారు, స్కూల్స్ కట్టించారు, ఎన్నెన్ని చేస్తారండి. ఆ అమ్మవారి గుడికి వచ్చే ట్రస్ట్కి వచ్చే డబ్బులతో ఏమేమి చేపిస్తారంటే ఆ ఏరియాలో అమ్మవారు ఉండే ఆ టెంపుల్ ఉండే ఏరియాలో ఎవరు కూడా భోజనాలు అనేది చేయరు. మార్నింగ్ టిఫిన్స్ చేయరు, మధ్యాహ్నం లంచ్ చేయరు, నైట్ భోజనాలు కూడా చేయరు. ఎందుకంటే 3 పూట అక్కడ అన్నదానం అనేది చేస్తారు అమ్మవారి గుడిలో. మా ఆయన పొద్దున ఏం చెప్పారంటే, నాకు కాదు నిన్నే ప్లాన్ చేశాను, నేను చూస్తే అమావాస్య కదా నేను టెంపుల్కి వెళ్ళాలండి అంటే, ఆయన ఏం చెప్పారంటే, నువ్వు పాపతో వెళ్తే నీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పూజ చేయడానికి, సో నువ్వు పొద్దున్నే 7:30 ఆ టైంలో లేచి రెడీ అయ్యి నువ్వు టెంపుల్కి అయితే వెళ్ళిరా, నేను పాప ఇంట్లో ఉంటాము, తను లేస్తే కూడా నేను ఓదార్స్తాను చూసుకుంటా అన్నారు. కానీ నేను 2 బకెట్స్ బట్టలు అయితే ఉతికానండి. మా ఇంట్లో వాషింగ్ మిషన్ లేదు. సో ఉతికితే నాకు కొంచెం నడుము నొప్పి ఎక్కువ వస్తే నిన్న 11:30 ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళాం నైట్. సో ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ తినేసరికి ఇంజక్షన్స్ అంతా వేసారు కదా, సో నిద్ర బాగా పట్టేసి మార్నింగ్ 8:30 ఆ టైంకి లేచాను. సో అందుకే ఇప్పుడు వెళ్తా ఉన్నా. ఏమాత్రం హస్బెండ్తో వెళ్ళి అంత కంఫర్టబుల్ ఆటోలో రాదు కదండి. అందుకే నేను ఏ షాపింగ్ చేయాలి అనుకోవట్లేదు. ఒకవేళ చేయాలి అనిపిస్తే చేస్తా అక్కడ. అది ఆ గుడి దగ్గరే కొన్ని ఇవి అయితే ఉన్నాయండి. ఆ గుడి దగ్గరే కొన్ని ఫ్యాన్సీ స్టోర్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళి మా పాపకి కొన్ని బేబీ క్లిప్స్ కొన్ని బేబీ క్లిప్స్ అవన్నీ ఉన్నాయి, అట్లాంటివి తీసుకోవాలి. బేబీ హెయిర్ రిబ్బన్ అవన్నీ తీసుకోవాలి. షాపింగ్ అయితే చేస్తా, కానీ బట్టల షాపింగ్ అవన్నీ ఏమి చేయను, మా ఆయనతోనే వెళ్ళి చేయాలి. ఎందుకంటే భర్తలతో వెళ్తే 10,000 బిల్ అయినా కూడా అరవకుండా నోరు మూసుకుని కట్టేసి వచ్చేస్తారు. అదే మనము సపరేట్గా వెళ్ళి ఏమండి ఇట్లా 10,000 బిల్ అయింది, 5,000 బిల్ అయింది అంటే అస్సలు వెయ్యరు. అలా ఎలా చేసావు, అంత షాపింగ్ ఎలా చేసావు అని గుర్రు అంటారు ఫోన్లోనే. సో అందుకే నేను ఎప్పుడు మా ఆయనతోనే వెళ్ళి షాపింగ్ చేసేది. ఎంతైనా కానీ అప్పుడు వాళ్ళు చూస్తారు కదా ఏ డ్రెస్ ఎంత ఖరీదు ఉంటుంది, ఏ చీర ఎంత ఖరీదు ఉంటుంది అని. సో అలా. సో ఆటో వాళ్ళు అయితే ఇంకా రాలేదు, ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నా. డోర్ లాక్ అయితే పెట్టాలి ఇప్పుడు. సో ఫ్రెండ్స్, నా డ్రెస్ మీకు నచ్చిందా? సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా పాప చూడండి, ఏయ్ పెరుగుకూడదు మమ్మీ, కొట్టేస్తాను నేను, నేను కొట్టేస్తాను, చూసుకో. హాయ్ చెప్పు అందరికి, హాయ్. ఓ క్యూటీ. సరే ఫ్రెండ్స్, నేను టెంపుల్ దగ్గర వెళ్ళాక నేను మీకు అమ్మవారిని దర్శనం చేపిస్తాను, మీకు కూడా దర్శనం చేపిస్తాను.